శ్యామలక్కకి, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ సమన్వయకర్త సుజాతకి, ఎస్ఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు పెండెల సుమన్కి, ఇంకా ఒక్కొక్కరందరూ మా సోదరుడు ప్రాణ స్నేహితుడు చార్వాక గారికి అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు. ఈరోజు డాక్టర్ జయగోపాల్ గారిని స్మరించుకోవడం అంటే మనం మన కర్తవ్యాన్ని గుర్తెరిగి మన పనుల్ని మన బాధ్యతల్ని ముందు పెట్టుకొని ముందుకు సాగడమే. నిజంగా జయగోపాల్ అనే పేరు వినగానే మాకు అలసిపోయిన సందర్భంలో తిరిగి ఒక ఉత్తేజాన్ని ఇచ్చే వ్యక్తి. ఎప్పుడు వెళ్ళినా తన చుట్టూ చిత్తు కాగితాలు కనిపించాయి, కుప్పలు కుప్పలుగా పుస్తకాల గుట్టలు కనిపించాయి. నిరంతరం చదువుతూనే ఉండేటువంటి మనిషి. నువ్వు ఒక చిన్న అంశాన్ని మాట్లాడితే ప్రపంచ స్థాయిలో దానికి గల రిలవెంట్ విషయాలన్నింటినీ కూలంకషంగా వివరిస్తూ ఉండేవాడు. పుస్తకాలు చదవాలని, ఈ మధ్య నేను రాసిన పలానా పుస్తకాన్ని మీరు చదివారా అని ప్రశ్నిస్తూ వివరిస్తూ ఇలా కదిలిస్తే లోలోతుల్లోకి వెళ్ళేటువంటి వ్యక్తి. ఎంత లోలోతుల్లోకి వెళ్తారో అంత చిన్న పిల్లాడి మనస్తత్వం కూడా ఉండేది. ఏదైనా పొరపాటు చేసినా ఆయనకు నచ్చకపోయినా వెంటనే అలిగేవారు, గులిగేవారు, కోప్పడేవారు, ఆ తర్వాత మళ్ళీ చేరదీసేవారు. మరి 80 సంవత్సరాలు జీవించిన ఆ మహానుభావుడు మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. కానీ ఆయన మాలాంటి వాళ్ళని ఎంతో మందిని, ఒక్కరు ఇద్దరు అని కాదు, అది బి సాంబశివరావు గారి నుంచి మొదలుకొంటే బి రామకృష్ణ గారి వరకు ఎంతో మందికి జయగోపాల్ గారు స్ఫూర్తినిచ్చారు. నాకు ప్రత్యక్ష అనుబంధం 1995లో ఆయనతో కలిగింది. 29 ఏళ్ల క్రితం నేను బాల నాస్తికుడిగా 6వ తరగతి చదువుతూ ఆయనని కలిశాను. నాకు నిరంతరం ఉత్తరాలు రాసేవారు. తర్వాత నాస్తికయుగం పత్రికని నాకు ఒక పత్రిక కాకుండా కనీసం 10 పత్రికల చొప్పున పంపించేవారు. హైదరాబాదు, విశాఖపట్నం ఎప్పుడు వెళ్ళినా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కామర్స్ డిపార్ట్మెంట్ నాగార్జున హాస్టల్ ముందున్నటువంటి డిపార్ట్మెంట్లో తాను కూర్చొని ఉండేవారు. కాసేపు బయట వెయిట్ చేసిన తర్వాత వచ్చి ఆ చెట్ల కింద కూర్చోబెట్టి చాలా 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 విషయాల్ని మాకు చెప్పేవారు. మేము ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి ఒక భారీ బహిరంగ సభలకి మేము పాల్గొన్నాము. అప్పుడు బాలగోపాల్ గారి నుంచి మొదలుకొంటే పుష్పాయం భార్గవ గారి వరకు, రావుపూడి వెంకటాద్రి గారి నుంచి మొదలుకొంటే పెన్మచ్చ సుబ్బరాజు గారి వరకు, వెనుగల సుబ్బారావు గారి నుంచి మొదలుకొంటే చిత్తజల్లు వరహాలరావు గారి వరకు, సున్నపురాల జయరామరెడ్డి గారి నుంచి మొదలుకొంటే కత్తి పద్మారావు గారి వరకు, ఈ 2 రాష్ట్రాలు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రతి చైతన్యవంతుడు, ప్రతి సామాజిక రాజకీయ హక్కుల కార్యకర్తలందరినీ కూడా భారత నాస్తిక సమాజం వేదిక మీదకి పిలిచి నడిపించినటువంటి మంచి మనిషి ఆయన. ఆయన పౌర హక్కుల సంఘాలని 1970లోనే ప్రారంభించినటువంటి వ్యక్తి.